Hello viewers, my name is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. సో ఈరోజు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఒక భాగంగా మనం ఎంబ్రియోస్ని కూడా ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో కొంతమందికి ఫ్రెష్గా ఎగ్స్ తీసుకున్న తర్వాత వెంటనే ఎంబ్రియోస్ ఫామ్ చేసి అప్పటికప్పుడే ట్రాన్స్ఫర్ చేసేస్తాము. ఇది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటాము. ఇంకొంతమంది కపుల్స్కి వెంటనే ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళ గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం సహకరించదు. సో ఎండోమెట్రియం వోంట్ బీ గుడ్ ఇన్ ఫ్యూ సెట్ ఆఫ్ పేషెంట్స్. కొంతమందిలో బాగుండదు. వాళ్ళకి ఏం చేస్తాము, నెక్స్ట్ మంత్ మళ్ళీ గర్భసంచి లైనింగ్ మంచిగా మందులు ఇచ్చి ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తాం. సో మళ్ళీ ఈ టైం వరకు ఎంబ్రియోస్ ఎక్కడ ఉంటాయి, ఎంబ్రియోస్ని ఎట్లా ఫ్రీజ్ చేస్తారు, ఎలా ఉంటాయి, దాని గురించి ఈరోజు చెప్తానండి. సో ఫ్రీజింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ ఎట్లా చేస్తారు, లెట్ us see. సో దిస్ ఇస్ ద IVF OT అండ్ ల్యాబ్. సో మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు, ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజర్లో పెడితే బతికే ఉంటాయా, తర్వాత మళ్ళీ క్వాలిటీ బాగుంటుందా, ఈ ఎంబ్రియోస్ మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నార్మల్గా ఉంటాయా, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనే డౌట్స్ ఉండొచ్చు. సో దీనికి మీకు అస్సలు సందేహాలు అవసరం లేదండి. ఎంబ్రియోస్ ఆర్ పర్ఫెక్ట్లీ ఫ్రోజన్ ఇన్ క్రయో ట్యాంక్ అంటారనమాట. సో మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఎట్లా అయితే ఫుడ్ స్టోర్ చేసుకుంటామో దానికంటే 100 రెట్లు టెంపరేచర్ తక్కువగా ఉంటుందండి. ద టెంపరేచర్ ఇస్ -196°C. సో ఈ టెంపరేచర్లో మనం ఎంబ్రియోస్ని స్టోర్ చేస్తాము. సో ఇంత తక్కువ టెంపరేచర్లో అవి కంప్లీట్లీ ఫ్రోజన్ అయిపోతాయి. సో వాట్ ఎవర్ ఫంక్షన్స్, ఆ ఎంబ్రియో ఫంక్షన్, దాని గ్రోత్ అన్నీ కూడా అక్కడికి ఆ స్టేజ్లో అవి కరెక్ట్గా స్టాప్ అయిపోయి అవి ఫ్రీజ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం ఎప్పుడైతే మళ్ళీ లేడీలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటామో వాటిని ఆ ట్యాంక్లోంచి బయటకు తీసి అప్పుడు బయటకు పెట్టిన తర్వాత వాటిని ఒక 20 minutes మన నార్మల్ రూమ్ టెంపరేచర్ మీడియాలో పెడతాం. అప్పుడు ఆ ఐస్ క్రిస్టలైజేషన్ అంతా తగ్గిపోయి నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆ ఎంబ్రియోస్ని దెన్ వీ విల్ ట్రాన్స్ఫర్ ఇన్సైడ్ ద లేడీస్ యూట్రస్. సో ఎలా స్టోర్ చేస్తాము, క్రయో ట్యాంక్ ఎలా ఉంటుంది, నౌ ఐ విల్ షో యూ. సో ఇది క్రయో క్యాన్ రూమ్ అంటారండి. సో క్రయో క్యాన్ అంటే క్రయో అంటే కోల్డ్, క్రయో క్యాన్ అంటే ఒక ట్యాంక్ లాంటిది. సో మీ ఎంబ్రియో స్టోర్ చేసేదాన్ని క్రయో క్యాన్ అంటారు. ఈ క్రయో క్యాన్స్ పెట్టడానికి ఒక సపరేట్గా రూమ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్రయో క్యాన్ రూమ్. ఇట్ ఈస్ అ స్టెరైల్ రూమ్. సో నేను ఈ గార్మెంట్స్లో ఐ కెనాట్ గో ఇన్సైడ్ ద క్రయో క్యాన్ రూమ్ బికాజ్ ఇట్ ఈస్ స్టెరైల్. సో స్క్రబ్స్ కంప్లీట్గా వేసుకొని నీట్గా వాష్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వగలుగుతారు. సో దీస్ ఆర్ కాల్డ్ క్రయో క్యాన్స్, క్రయో ట్యాంక్స్ అనొచ్చు. సో ఇందులోపల కంప్లీట్గా లిక్విడ్ నైట్రోజన్ అనే గ్యాస్ ఫిల్ అయి ఉంటుందండి. సో లిక్విడ్ నైట్రోజన్లోనే స్టోర్ అయి ఉంటాయి. దీంట్లో కంప్లీట్గా -196 అంటే మనం టచ్ కూడా చేయలేము, అంత లోపట ఎంబ్రియోస్ లోపట ఆ టెంపరేచర్ ఉంటుంది. మనం వేపర్స్ మాత్రం చూడగలుగుతామండి. అది ఇఫ్ యూ ఓపెన్ ద క్యాప్, ఆ క్రయో ట్యాంక్ యొక్క క్యాప్ ఓపెన్ చేస్తే మనకు ఆ కోల్డ్ నుంచి వచ్చే వేపర్స్ అన్నీ కూడా కనపడతాయి. ఐ విల్ షో యూ దట్ నౌ. సో వన్ ఆఫ్ ద క్రయో క్యాన్ యూ సీ ద వేపర్స్? సో ఈ వేపర్స్ అన్నీ లోపల ఆ కోల్డ్ టెంపరేచర్కి ఆ వేపర్స్ అలాగా బయటికి వస్తుంటాయి అన్నమాట. సో ఈచ్ ట్యాంక్లో మనం కొంతమంది వాళ్ళ ఎంబ్రియో స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ఒక కంటైనర్. ఇది క్రయో ట్యాంక్లో ఒక్కొక్క కంపార్ట్మెంట్, దాని లోపల శాంపుల్స్ ఉంటాయి. సో అందులో ఎంబ్రియోస్ ఫ్రీజ్ అయి ఉంటాయి. అది మనం ఎక్కువసేపు చూపించలేమండి బికాస్ దీస్ ఆర్ ఆల్ రియల్ శాంపుల్స్ వీఆర్ షోయింగ్. సో మీకు ఎక్కువసేపు మేము చూపించలేము. సో ఇమీడియట్లీ అది వెంటనే క్లోజ్ చేస్తున్నారు. సో ఇంత సేఫ్గా, ఇంత ప్రాపర్ టెంపరేచర్ మెయింటెనెన్స్ చేస్తూ మనం ఎంబ్రియోస్ లోపల స్టోర్ చేయడం జరుగుతుంది. సో మీ ఎంబ్రియోస్కి ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వకుండా మనం ఏ స్టేజ్లో అయితే, ఏ సెల్ నంబర్ స్టేజ్లో ఫ్రీజ్ చేసామో అంతే పర్ఫెక్ట్గా అది బయటికి తీసి థా చేసినప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా ఎవరైతే క్రయో ప్రిజర్వేషన్ మీకు ఆఫర్ చేస్తారో, ఏ ల్యాబ్ అయితే ఆఫర్ చేస్తుందో దట్ ఈస్ ద బెస్ట్ ల్యాబ్ అని చెప్పొచ్చు అనమాట. సో క్రయో ప్రిజర్వేషన్ అదొక బేసిక్ థింగ్. ప్రతి IVF క్లినిక్స్లో కానీ, ప్రతి ఏ ఇన్ఫర్టిలిటీ లేదా ఈ మన IVF ట్రీట్మెంట్స్ చేసే వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ ఇస్ క్రయో ప్రిజర్వేషన్. విట్రిఫికేషన్ అనేది ఆఫర్ చేయాలి. సో ఈ ఫ్రీజింగ్ని మనం విట్రిఫికేషన్ అంటాం. సో మీ ఎంబ్రియోస్ని ఎలా స్టోర్ చేస్తారు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్నీ క్లియర్గా చూపించాను. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో బయటికి తీసిన తర్వాత, లేడీ గర్భాశయంలో వేసిన తర్వాత దెన్ స్టార్ట్స్ ద యాక్చువల్ టెస్ట్. సో ఆ ఎంబ్రియో అనేది పెరుగుతుందా లేదా అరెస్ట్ అవుతుందా, ఇంప్లాంట్ అయ్యి వాళ్ళు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తాయా, ఈ రిజల్ట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగిన 15 daysలో మనకి ఐడియా వస్తుందండి. సో ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ ప్రెగ్నెన్సీ. అండ్ ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్లో మీకున్న డౌట్స్ ఐ హోప్ ఐ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్. Thank you so much.